అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడో అందని శుభవార్త మీకు ఒక సిరి వల్ల అందుతుంది. మీరు ఆ శుభవార్త వినేగరి గంతులేస్తారు. ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు మీరు మరి మంచి గౌరవం అనేది అందుకోబోతున్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. పెద్దలను గౌరవించడం వలన మీకు మంచి శుభం కలుగుతుంది. ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. ప్రియమైన వారితో సమయం అనేది మీరు గడపడానికి సాధ్యమవుతుంది. ప్రేమ వ్యవహారాలు అయితే ఈ రోజు మరి మెరుగ్గానే కనిపిస్తున్నాయి. మీరు ప్రేమిస్తున్న విషయాన్ని ఈ రోజు బయటపెట్టే ప్రయత్నాలు జరిగిపోతాయి. ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. పెద్దల ఆశీర్వాదం ప్రేమకు లభిస్తుంది. సేవా రంగంలో విజయవంతులు అవుతారు. ఆర్థిక వాణిజ్య విషయాలను ముందుకు తీసుకొని నడుస్తారు. వృత్తి నైపుణ్యం మీద విశ్వాసాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారు మాత్రము వ్యాపారాలలో పనిచేసే సమయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఒకరు మీకు అన్ని విధాలుగా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి మరి నిర్వహించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి. లేకపోతే మాత్రము ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు కొంతమంది వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. బెరుకుగా మారిపోకండి. ఈ రోజు మీలో నమ్మకం అనేది పెరిగిపోవాలి. మీ పనులను మీరు మాత్రమే చూసుకోవాలి. ఇతరుల మీద భారం వేయకూడదు. ఈ రోజు మీరు మీ మనసుతో ఆలోచించడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తుల తప్పు ఉద్దేశానికి బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తుల్ని తొందరగా నమ్మకండి. ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయడం ద్వారా మాత్రమే ఈ రాశి వారు మెరుగైన ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ఈ రోజు మరి ఎక్కువగా ఈ రాశి వారు మాత్రము ఉన్నటువంటి దోష నివారణ కొరకు మరి చక్కగా పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ పరిహారం కొరకు పసుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించాలి. రాశివారు పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి నల్లబియ్యం వేసుకొని ముట్టగట్టేసి ఆ మూట ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే కలుగుతాయి. ఉత్సాహంగా పని చేయగలుగుతారు. బంధువుల సహకారం కూడా అందుతుంది. ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతోటి చర్చించి ప్రారంభించడం ద్వారా ఈ రాశి వారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. మరియు ఈ రోజు ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం అనుకున్న పనులను ఆటంకాలు తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. శుభవార్త కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. మీ బుద్ధి బలం అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా మారుతుంది. పెద్దలతో సాన్నిహిత్యం అనేది ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇష్టదైవ సందర్శనం అనేది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. మరువలేని విజయాలను సొంతం చేసుకోగలుగుతారు విద్యార్థులు. పెద్దలు మీ పనితీరుతోటి సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు అయితే లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం మొదలైంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరి పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. మరి ఈరోజు మనశ్శాంతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇష్టదైవ నామస్మరణము శుభప్రదంగా ఉంటుంది. దోషాలు సైతము తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. ఈ రోజు మీరు ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు సమర్పించండి. లక్కీ సంఖ్య 42, లక్కీ కలర్ పగడపు. ఈరోజు మీకు అంతా కూడా శుభప్రదంగా ఉండడానికి ఇష్టదేవ అనుగ్రహం కొరకు మీరు ప్రయత్నాలు చేయటం వలన మీకు ఈరోజు దోష నివారణ జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.